హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. ఎవరు లేకపోతే మనకి ఒక్క క్షణం కూడా ఊసిపోదు. ఎవరు లేకపోతే మన కనీస అవసరాలు తీరవు. ఎవరు లేకపోతే మన ఇల్లు చిందరవందరగా పడి ఉంటుందో. ఉదయం నిద్రలేచి టూత్పేస్ట్ ఎక్కడ అని అడిగిన నుండి రాత్రి పడుకునేటప్పుడు గేటు తాళం వేశావా, లోపలికి వచ్చాక కాస్త ఫ్యాన్ స్పీడ్ పెంచు అని అనేంత వరకు ప్రతి క్షణం మన అవసరాలను తీర్చే వ్యక్తి అదేనండి ఆడది. అందున ప్రత్యేకించి భార్య. ఆ భార్య యొక్క గొప్పతనాన్ని ఈరోజు కాసేపు మనం చెప్పుకుందాం. కరెక్ట్గా 10 ఏళ్ల క్రిందట దేశంలో ఆడవాళ్ల మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఒక అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది. తనకంటే వయసులో 2 ఏళ్ళో 3 ఏళ్ళో లేదా 5 ఏళ్ళు పెద్ద ఉన్నటువంటి వ్యక్తులను ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటారు. ముసలి వయసులో తన భర్త తనకంటే ముందే చనిపోతాడనే విషయం తెలుసు. ఆ వయసులో తను ఒంటరిగా బ్రతకవలసి వస్తుందని కూడా తెలుసు. అయినా అది తట్టుకొని బ్రతకగలిగే మనోధైర్యం ఆడవాళ్ళకి ఉంటుందట. అదే మగవాళ్ళకైతే అనుకోకుండా తన భార్య ఒకవేళ చనిపోతే ఆ క్షణం నుండి తన మనసులో మాటని ఎవరితో పంచుకోలేక, తన బాధని ఎవరికీ చెప్పుకోలేక, 10 మందిలో కలవలేక జీవచ్ఛవమై ఒంటరి పక్షిలా బ్రతుకుతాడు. అంటే మగవాడు పైకి గంభీరంగా కనబడినా ఆడవాళ్లకు ఉన్నంత మనోధైర్యం లేదని అర్థమవుతుంది. అటువంటి ఆడవారిని తిడతాం, చేదరించుకుంటాం, అవమానిస్తాం, చిరాకు పెడతాం. ఆఫీసులో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారిపైనే కోపాన్ని చూపిస్తాం. కానీ వాటినన్నిటినీ తట్టుకొని మనం అన్న మాటలను ఓర్చుకుంటూ, మనకి గౌరవాన్నిస్తూ, తిరిగి మనకు కావలసినవన్నీ సమకూరుస్తూ మన తోడుగా ఉంటారు. కొందరైతే భార్యను చాలా అవహేళనగా, అసహ్యంగా, తక్కువగా చూస్తారు. అయినా అవేవి పట్టించుకోకుండా తన భర్తనే సర్వస్వంగా బ్రతుకుతారు. అది ఆడవాళ్లకున్న సహనం. అది ఆడవారికి తన భర్తపైన, కుటుంబంపైన ఉన్న అభిమానం. తనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, తన కన్నవారింట ఏ చిన్నపాటి ఆర్థిక సమస్య వచ్చినా తన మనసులో దాచుకొని నలిగిపోతుందే తప్ప తన భర్తకు చెప్పడానికి కూడా సంకోచిస్తుంది. రోజంతా కష్టపడి వచ్చిన భర్తకు ఈ విషయాలు చెప్పి మనసు మరింత బాధ పెట్టడం ఎందుకని తనలోనే దాచుకొని నలిగిపోతుంది. ఒక పక్క భర్తకు, ఇంకో పక్క పిల్లలకు, మరో పక్క అత్తమామలకు, ఇలా అందరికీ సేవ చేసుకుంటూ తన సంతోషాన్ని పూర్తిగా కుటుంబానికే అంకితం చేస్తుంది. ఇక తన ఉద్యోగం చేసే ఆడదైతే తన గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఒక పక్క ఆఫీసు ఒత్తిడి, ఇంకో పక్క కుటుంబం, భర్త, పిల్లలను చూసుకోవడం అంటే ఎంతో మనోధైర్యం ఉండాలి. అంత ఉన్నప్పటికీ తన భర్తని పంచప్రాణాలుగా భావిస్తుంది. ఈ సందర్భంలో తనికెళ్ల భరణి గారు నిర్మించిన మిథునం చిత్రంలోని లక్ష్మీ అమ్మ చెప్పిన మాటలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏరా, ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి ఏమని కోరుకుంటానో తెలుసా? నాకంటే ముందు నా భర్తను నీ దగ్గరికి తీసుకెళ్ళవయ్యా అని. భర్తే ముందు పోవాలని కోరుకున్న వెర్రిమొండలుంటారా అని అనుకుంటున్నావేమో. ఉంటారు, ఎందుకుండరు? ఒకవేళ నేనే ముందు పోతే తనకు స్నానానికి నీళ్లు పెట్టేదెవరు? తనకు కష్టం వచ్చినప్పుడు చూసుకునేది ఎవరు? అర్ధరాత్రి లేచి కూర్చొని ఆకలేస్తుందంటే వేడివేడి ఆయి కుడుములు తయారు చేసి పెట్టేదెవరు? నా భర్తకు నేనంటే ప్రాణంరా. ఒక్క క్షణం నేను లేకపోయినా ఉండలేరు. ఉరుమన్నా భయం, మెరుపన్నా భయం, చిన్న చిన్న వాటికే భయపడి నా చెయ్యి పట్టుకుంటారు. అలాంటిది నేను రేపు లేకపోతే ఎలా ఉండగలడు? అందుకే నా పసుపు కుంకాలు పోయినా పర్వాలేదు, కానీ నాకంటే ముందు అతన్నే తీసుకెళ్ళవయ్యా అని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అంటుంది. ఏ భార్య అయినా తను ముత్తైదువుగా చనిపోవాలని కోరుకుంటుందే తప్ప తనకంటే ముందు తన భర్త పోవాలని కోరుకోదు. కానీ భారతీయ స్త్రీ మాత్రం అందుకు భిన్నంగా తన స్వార్థాన్ని విడిచి మరీ భర్త గురించే ఆలోచిస్తుంది. రేపు నేను వెళ్ళిపోతే ఆ ముసలివాడు ఎలా బ్రతుకుతాడు? ఎక్కడని ఉంటాడు? తనకి రేపు నీళ్లు పాలు ఇచ్చేది ఎవరు అని ఒకటే ఆలోచనతో బాధపడుతుంది. భార్య తన భర్త చనిపోయినా తన కోడల దగ్గరనో లేదా కూతురు దగ్గరనో వాళ్ళ పిల్లలకు సేవలు చేసుకుంటూ ఒక మూలన తన భర్తను తలుచుకుంటూ బ్రతికేస్తుంది. కానీ మగవాడు అలా కాదు. తన భార్య లేకపోతే తను ఏమీ తోచని వ్యక్తిగా మిగిలిపోతాడు. మీ అందరికీ బాగా తెలిసినటువంటి సినీ నటుడు రంగనాథ్ గారు తన భార్య మేడపై నుండి పడి నడుము విరిగిపోయి మంచాన పడితే 10 ఏళ్లు దాటి మరీ ఆవిడకు సేవ చేస్తూ గడిపాడు. చివరికి ఒకరోజు ఆవిడ చనిపోతే కొన్నాళ్లకి ఆయన కూడా ఒంటరిగా ఉండలేక ఆత్మహత్య చేసుకుని తన భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. భార్య విలువ తెలిసినవాడు కనుక ఆవిడ లేకుండా ఆయన ఉండలేక వెళ్ళిపోయారు. మగవాడు భార్య ఉన్నన్నాళ్ళు విలువ తెలుసుకోడు. దూరమయ్యాక దిక్కులేనివాడిలా తిరుగుతాడు.
ఇకనైనా ప్రతి చిన్నదానికి వాళ్ళపై కోపాన్ని ప్రదర్శించకండి. అదే పనిగా తిట్టడం, చేయి చేసుకోవడం మానుకుంటారని, వారు లేకపోతే మగవాడు ఒక్క అడుగు కూడా వేయలేడని, అసలు జీవితమే లేదని గ్రహిస్తారని విన్నవించుకుంటున్నాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని. మన ఇంట దేవతలు ఉండాలన్నా, ఇల్లు సిరి సంపదలతో నిండాలన్నా, ఆనందం ఆరోగ్యం కావాలన్నా ఆడదే ఆధారం. ఆడవారిని గౌరవించకున్నా పర్వాలేదు, చేదరించుకోకుండా ఉంటే చాలు. ఆడవారిని అభిమానించకున్నా పర్వాలేదు, వారిని అవమానించకుండా ఉంటే చాలు. భూదేవంత ఓర్పు, ఆకాశమంత ప్రేమ ఉన్న అమృతమూర్తులు మన ఆడవాళ్ళు. మనతో ఉన్నందుకు మనం ఆనందించాలి, మన తోడై ఉన్నందుకు మనం గర్వపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.